హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మనము బీరకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బీరకాయలని చెక్కు తీసి పెట్టుకొని కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ తీసుకొని ధనియాలు పల్లీలు వేసి వేపుకోవాలి. అండ్ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి మనకి సరిపోయినన్ని వేసుకొని వేపుకోవాలి. నేను ఒక టమాటో తీసుకున్నాను ఇందులోకి. మీకు కావాల్సి వస్తే ఇంకో 2 టమాటోస్ యాడ్ చేసుకోవచ్చు. ఈలోగా ఇవన్నీ ధనియాలు పల్లీలు పచ్చిమిర్చి వేగిపోయాయి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసి పెట్టుకోవాలి. అండ్ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ తీసుకొని కట్ చేసుకున్న బీరకాయలు టమాటోలు అన్నీ వేపుకోవాలి బాగా. అండ్ ఒక చిన్న రెమ్మ చింతపండు కూడా తీసుకోవాలి. మీ పులుపుకి టేస్ట్కి తగ్గట్టు తీసుకొని చింతపండు కూడా యాడ్ చేయాలి. బీరకాయ ముక్కలు టమాటో బాగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెము కరివేపాకు వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఎక్కువ క్వాంటిటీ కొత్తిమీర కూడా వేసుకున్నాను, ఎందుకంటే కొత్తిమీర వల్ల టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం జీలకర్ర, సాల్ట్ అండ్ 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. రోటి పచ్చడిలో వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత వేపుకున్న కూరగాయ ముక్కలన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి.